పంచాయత్స్ రావటం వల్ల సోషల్ చేంజెస్ ఏం జరిగాయి? ఫస్ట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ సొసైటీ పర్స్పెక్టివ్లో మాట్లాడితే ఏం మారింది? సో మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, దానిలో ఉన్న ప్రొవిజన్స్ గుర్తుపెట్టుకోండి. సో 33% రిజర్వేషన్ ఫర్ హోమ్ ఫిక్సా? ఈ 33% రిజర్వేషన్ రావటం వల్ల 33% ఉమెన్ సర్పంచ్ అవ్వటం వల్ల ఏమైంది? దే కెన్ డూ సమ్ పాజిటివ్ వర్క్. నెగిటివ్స్ మాట్లాడుకోండి, పాజిటివ్ చేయొచ్చు 33%. నెక్స్ట్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ, రైట్? ఎస్సీ కమ్యూనిటీస్. ఎస్సీ అండ్ ఎస్టీకి ఏముంది? రిజర్వేషన్ ఉంది. సో దే కెన్ యాక్సెప్ట్ ఇట్, రైట్? ఐడెంటిటీ ఆఫ్ చేంజ్, సోషల్ చేంజ్ వీళ్ళు మేక్ చేయొచ్చా? 2. నెక్స్ట్ గోస్ విత్ యువర్ థర్డ్ పాయింట్, దట్ ఈస్ వాట్? గ్రామ్ సభ. గ్రామ్ సభ దేనికి వాడతాం? డెవలప్మెంట్ వాడతాం, ఫైన్. సో వాట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్? రూరల్ ఇష్యూస్ని తగ్గించడానికి. అల్టిమేట్లీ ఏంటంటే అర్లియర్ దేర్ ఆర్ క్యాస్ట్ కౌన్సిల్స్. ఇప్పుడు క్యాస్ట్ కౌన్సిల్స్ తగ్గించడం ఈ గ్రామ సభ రోల్ ప్లే చేయొచ్చు. ఇప్పుడు క్యాస్ట్ కౌన్సిల్ తగ్గి ఏమొస్తుంది? ఇప్పుడు గ్రామ సభ ప్లే చేయొచ్చు. ఇప్పుడు సేమ్ అదే ఇంతకుముందు క్యాస్ట్ కౌన్సిల్ ఏవైతే యాక్టివిటీస్ తీసుకున్నాయో ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? గ్రామ సభ చేస్తున్నారు.